వెల్కమ్ టు VS99 న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 2024 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన కుమ్మరి సంఘ నాయకులు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్, గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపురి బాబు, కె సత్యనారాయణ, బాయ్కాడి యాదగిరి, నాగపూర్ మహేష్, వడ్డేపల్లి యాదగిరి, కానుగుల విఠల్, డాకూరి కృష్ణ, డాకూరి వీరేశం, నాంపల్లి కరుణాకర్, నాగపూర్ సిద్ధులు, నాంపల్లి రాములు, రమణాకర్, నాగపురి నరసింహులు, రాజారాం, డి లింగమయ్య, దుద్దెడ సత్యనారాయణ, దుద్దెడ కిషన్, కె శ్రీను, కుమ్మరి రమేష్, బోనాల లక్ష్మణ్, బోనాల కనకయ్య, శనిగరం శ్రీనివాస్, కానుగుల స్వామి, డాకూరి రాజు మరియు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. జై కుమ్మర, జై కుమ్మర, కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత. ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంకు మన కుమ్మర్లందరూ వచ్చి ఇక్కడ విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. శుభాకాంక్షలు కుమ్మరి కుల బాంధవులందరికీ కూడా. ఈరోజు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏర్పాటైనటువంటి ఈ కమిటీ సమావేశంలో మరి ముందుకు వెళ్ళడానికి కుమ్మర్ల ఐక్యత కోసం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి అభివృద్ధి పనులలో ఖచ్చితంగా మన నూతన యువ నాయకత్వాన్ని కూడా ఇందులో కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఈరోజు కుమ్మరి అనేది మన జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనము ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచన చేసినప్పుడు వారందరూ వారి వ్యక్తిగత పనులు ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఎక్కువ సమయం కేటాయించే విధంగా మనం చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. కారణం దానికి ఏంటి అని అంటే మన ముందు తరాలు కనుక చూసుకుంటే రాజరికం మనం నడిపినటువంటి వ్యవస్థ మన కుమ్మరిలో ఉన్నది, శాలివాహన ఉన్నది, శాలివాహన శకం అని చెప్పేసి ఈరోజు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో మరి ఎందుకు మనం శాలివాహనలు వెనక్కి వెళ్ళినాము అనేది చైతన్యం చేయాల్సినటువంటి కనీస బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సదా కృతజ్ఞతలై ఉన్నానని చెప్పేసి కోరుకుంటున్నాను. జై కుమ్మర. గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే సోషల్ సర్వీస్ మన రమణాకర్ గారి రావడం కూడా జరిగింది. అట్లాగే మన కుల బాంధవులు కూడా వచ్చి ఈ నూతన క్యాలెండర్కు ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇంకా మన వాళ్ళు పాత సంవత్సరం జరిగినటువంటి పనుల్లో అందరూ సహకారాలు మనకు అందించారు. ఇప్పుడు కూడా కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుమ్మరులందరూ మన సంఘం అభివృద్ధి పనుల్లో మనకందరి సహకారాలు ఉండాలి. ఉంటేనే మనం అందరము ముందుకు పోతామని నేను కోరుతున్నాను. అట్లాగే మన సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కాక ఇంకా ఏ విషయంలో అయినా కానీ నేనున్నానని ప్రతి ఒక్క కుమ్మరి నా వెనుక ఉంటే నేను ఇంకా మీ యొక్క ఆలోచనల మేరకు పనిచేస్తానని కూడా జై కుమ్మర, జై కుమ్మర కార్యక్రమంలో నేను తెలుపుతున్నాను. జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రమణాకర్ కూడా కొద్దిగా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అట్లాగే సోషల్ సర్వీస్ మన రమణాకర్ గారి రావడం కూడా జరిగింది. అట్లాగే మన కుల బాంధవులు కూడా వచ్చి ఈ నూతన క్యాలెండర్కు ముఖ్య కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఇంకా మన వాళ్ళు పాత సంవత్సరం జరిగినటువంటి పనుల్లో అందరూ సహకారాలు మనకు అందించారు. ఇప్పుడు కూడా కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క కుమ్మరులందరూ మన సంఘం అభివృద్ధి పనుల్లో మనకందరి సహకారాలు ఉండాలి. ఉంటేనే మనం అందరము ముందుకు పోతామని నేను కోరుతున్నాను. అట్లాగే మన సంఘం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కాక
ఇంకా ఏ విషయంలో అయినా కానీ నేనున్నానని ప్రతి ఒక్క కుమ్మరి నా వెనుక ఉంటే నేను ఇంకా మీ యొక్క ఆలోచనల మేరకు పనిచేస్తానని కూడా జై కుమ్మర ఈ కార్యక్రమంలో నేను తెలుపుతున్నాను. జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర, జై కుమ్మర. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రమణ గారు కూడా కొద్దిగా 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.